ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ. మాది ఒక పల్లెటూరు. ఊరి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, సో చెప్పను. అది చలికాలం. ఉదయం 5 గంటల సమయం. కోళ్ళు కూడా బద్ధకంగా నిద్రలేచి కూస్తున్న వేళ. మెల్లమెల్లగా తెల్లారుతున్న సమయం. ఇంతలో చిన్న కలకలం. ఊరి చివర చింత చెట్టు కింద ఏదో జరిగిందన్న పుకారు. జనమంతా గుంపులు గుంపులుగా అక్కడికి పరుగులు. అక్కడ దృశ్యాన్ని చూసి ఊరంతా ఉలిక్కిపడింది. పాముల్లాంటి గీతలతో ఒక ముగ్గేసింది. దానినే సర్పబంధం అంటారు. దాని చుట్టూ పసుపు కుంకుమ పూలతో పాటు పగిలిపోయిన గాజు పెంకులు, రాలిపోయిన వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఏదో పూజ జరిగింది అనడానికి గుర్తుగా దీపపు ప్రమిద ఒకటి మలిగేందుకు సిద్ధంగా ఉంది. ముగ్గు మధ్యలో ఏదో రాసి ఉంది. 1వ తరగతి పిల్లాడు రాసినట్టు వంకర టింకరగా ఉండటం వల్ల అది అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. నా చావుకి కారణమైన వాడిని ఈ శనివారం రోజున అంతం చేస్తా అని రాసి ఉంది. అది ఎవరి గురించో అందరికీ తెలుసు, కానీ ఎవరూ నోరు మెదపలేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. మా ఊర్లో ఉన్నాడు ఒక పెద్ద మనిషి. నిజానికి అతను ఒక నకిలీ మనిషి. అతని గురించే ఇదంతా. అతని పేరు రామస్వామి. మా ఊర్లో పెద్ద భూస్వామి. నిండా 25 ఏళ్ళు కూడా ఉండవు. అవసరాలకు అడిగినన్ని డబ్బులు ఇవ్వట్లేదని నాన్ననే నరికి చంపేసి ఆయన పొజిషన్లోకి వచ్చాడు. లోపల ఒకలా బయటకు ఒకలా నటిస్తూ ఊర్లో మంచి పేరు సంపాదించాడు. మంచి పేరు అనడం కంటే అతనంటే జనాల్లో భయం సంపాదించాడు అని చెప్పొచ్చు. అదే ఊర్లో స్వాతిప్రియ అనే అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిలు ఏరుకోరి ఎదవలనే చూస్ చేసుకుంటారు అనడానికి మరో ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి వాడికి ఈజీగా పడిపోయింది. పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకంతో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి టికెట్ బుక్ చేసుకున్నట్టుగా పెళ్ళికి ముందే అన్నీ అర్పించేసింది. తర్వాత అసలు టైం రానే వచ్చింది. పెళ్లి చేసుకోమని అడిగింది. చేసుకోనన్నాడు. చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అంత టైం లేదు, నేనే చంపేస్తానని అన్నాడు. చంపేసి బావిలో పడేశాడు. అది సూసైడ్గా సూపర్ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే డిజైన్ చేసి పోలీసులకు 25,000 ఇచ్చి కేసు క్లోజ్ చేయించాడు. అప్పటితో ముగిసిపోయింది అనుకున్న కథ ముగ్గుతో మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చింది. దయ్యం వార్తలతో ఊరంతా శ్మశాన నిశ్శబ్దం కమ్మేసింది. రాత్రి 7 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పాడుబడిన ఇంటి నుంచి అమ్మాయి ఏడుపు వినిపిస్తుందనొకడు, శ్మశానం నుండి అరుపులు వినిపిస్తున్నాయనొకడు, శ్మశానం నుండి అరుపులు కాకపోతే అల్లర్నరేస్ జోక్స్ వినిపిస్తాయని మరొకడు. ఇలా ఊర్లో పుకారులు రాజ్యమేలుతున్నాయి. ఈ ముగ్గు విషయం ఆ నోట ఈ నోట చేరి చివరికి రచ్చబండకు వచ్చిన రామస్వామి చెవిలో పడింది. తన మీద అనుమానం పోగొట్టుకోవడానికి రామస్వామి తనను తను నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. అదే శనివారం రోజు రాత్రంతా శ్మశానంలో ఉండి తెల్లవారు తిరిగి వస్తానని శపథం చేశాడు. రాత్రంతా శ్మశానంలోనే ఉంటామని ఎలా నమ్మాలి అని అడిగారు ఊరి జనాలు. ఎవరో ఒకరిని తోడుగా రమ్మన్నాడు. ఎవరూ ధైర్యం చేయలేదు. 25,000 బాకీ మాఫీ చేస్తానంటే ఎవడో ఒక అనామకుడు ముందుకొచ్చాడు. అనుకున్న శనివారం రానే వచ్చింది. ఇద్దరు శ్మశానానికి బయలుదేరారు. ఆ రోజు అమావాస్య. చిమ్మ చీకటిగా ఉంది. చీకటి ఇద్దరిని మాత్రమే భయపెడుతుంది. 1 పసివాళ్ళని, 2 పాపాత్ముల్ని. వీడు ఏ కేటగిరీనో నేను మీకు చెప్పక్కర్లేదు. తలనొప్పిగా ఉన్నప్పుడే అమృతాంజనం విలువ, కరెంటు పోయినప్పుడే కొవ్వొత్తి విలువ తెలుస్తుంది అన్నట్టుగా దెయ్యం అనే భయం ఉన్నప్పుడే దేవుడు అనే ధైర్యం గుర్తొస్తుంది. అందుకే దేవుణ్ణి తలుచుకుంటూ శ్మశానంలోకి అడుగుపెట్టారు. టైం 12 దాటింది. చిమ్మ చీకటి. సడన్గా గాలి బాగా పెరిగింది. ఆ గాలికి అక్కడున్న మర్రి చెట్టు జడలు విరబోసుకున్న దయ్యంలా నాట్యం చేస్తుంది. ఇంతలో గజ్జల చప్పుడు వినిపించింది. రామస్వామిలో భయం మొదలైంది. ఇంతలో తన వైపు ఏదో వస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాడు. ఐరావతంలో ఉన్న ఆంబోతు మీదకి వస్తుంది. భయంతో పరుగు తీశాడు. పరిగెత్తే క్రమంలో కాలికి ఏదో తగిలి ఎగిరి ముళ్ళ కంచె మీద పడ్డాడు. ఒళ్ళంతా చీరుకుపోయి రక్తం కారుతుంది. పైకి లేచే ఓపిక లేదు. ఇంతలో పెద్ద మెరుపు రావడంతో పైకి చూశాడు. చెట్టు చివర వేలాడుతున్న పరికిని మీదకు వస్తుంది. స్వాతిప్రియ ధరించిన చివరి పరికిని అది. రామస్వామికి తన చావు తెలిసిపోయింది. ఇంతలో వెనక నుండి ఎవరో భుజం మీద చేయి వేయడంతో రామస్వామి గుండె ఆగిపోయింది.
ఇంతకీ రామస్వామిని స్వాతిప్రియ దయ్యమై చంపిందా? ఏమో, ఆ విషయం నాకు తెలియదు. కానీ ప్రపంచంలో జరిగే ప్రతి పనికి ఒక లాజిక్ ఉంటుంది. ఇందులో కూడా ఉంది. అదేంటంటే, పిచ్చివాడు ముగ్గు వేశాడు, వాయుగుండం వల్ల గాలి మెరుపులు వచ్చాయి. చనిపోయిన దూడల మెడలో ఉండే గజ్జెలు శ్మశానంలో వేస్తారు, సో అవి గాలికి కదిలాయి. రామస్వామి ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల ఎద్దు పొడిచింది. తన పక్కన వచ్చిన మనిషి భుజం మీద చేయి వేయడంతో గుండె ఆగిపోయింది. రామస్వామి చావుకు కారణం భయం. తప్పు చేసినవాడే భయపడతాడు, తప్పు చేసినవాడు అంతకంత అనుభవిస్తాడు. ఇన్ని లాజిక్లు తెలిసినా మాకు అనవసరం. దయ్యం చంపిందని చెప్పుకుంటేనే మాకు ఆనందం.